మీ సంఘాన్ని ఇంకో సంఘంతో పోలుస్తున్నారా? చూడండి, వేరే సంఘంలో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. ఆ సంఘంలో పాస్టర్ని నమ్మి జనాలు ఎక్కువ వస్తున్నారు. ఆ సంఘంలో ఆరాధన బాగానే జరుగుతుంది. ఆ సంఘంలో మ్యూజిక్ వాయిద్యాలు బాగానే ఉన్నాయి. మా సంఘంలో ఏం లేదు, మా సంఘంలో వచ్చే విశ్వాసాలు చాలా తక్కువ మంది అని మీరు అనుకుంటున్నారా? దేవునికి ఇష్టమైన సంఘం ఏదో తెలుసా? దేవునికి నచ్చిన సంఘం దేవుని యొక్క వాక్యాన్ని పాటించి, దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపించి దాని ప్రకారం ముందుకు సాగిపోయే సంఘాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి సంఘం దేవుని సంఘం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారం చూస్తే సంఘం అనేది, దేవుని సంఘం అనేది ఆయన శరీరం అయి ఉన్నది అని అక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని యొక్క శరీరం అంటే మన శరీర భాగంలో ఏదైనా ఒక భాగానికి ఏదైనా దెబ్బ తగిలితే శరీరం మొత్తం ఎమ్మటినే రియాక్ట్ అయ్యి బాధపడుతుంది. అలాగే సంఘంలో ఎవరికైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా సంఘం అంతా కలిసి అతన్ని ప్రోత్సహించి అతన్ని బలపరచాలి. దేవుని యొక్క సంఘంలో సంఘ సేవకుడు కోసం ప్రార్థన చేస్తారు. సంఘం అంతా ఐక్యత కలిసి ఉంటారు. సంఘంలో ఒకరి ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు. సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉంటే ఉత్సాహంగా సంతోషంగా పనిచేస్తారు. పరిచర్యలో ప్రతి ఒక్కరూ తమ వంతు తాము పని చేయడానికి సిద్ధపడి ముందుకు వస్తారు. అది దేవుని సంఘం. ఇలాంటి సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇలాంటి సంఘమే దేవుని సంఘం.